నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు నగరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య. ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు చిరుమూర్తి. కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. వాళ్ళు మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారు. సీఎం దొరికింది దోచుకుంటున్నాడు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్లుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని అమ్ముకుంటున్నారు. వాళ్ళు డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి కానీ ప్రజలు మాత్రం సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వరంగల్లో 27వ తారీఖు నాడు జరగబోయే రథోత్సవ సభ కార్యక్రమానికి సన్నాహక సమావేశాలు ఈరోజు నగరికల్ నియోజక పరిధిలో మరి చిట్యాల మండలం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ శాఖలు, పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం ఏ రకంగా పోతే బాగుంటుందన్న దాని మీద ఆలోచించి పెద్ద ఎత్తున గ్రామాలు ఎవరు ఏ గ్రామాన్ని తట్టినా కూడా మరి వందలాది మంది మా గ్రామాలకు వెళ్ళి స్వచ్ఛందంగా వస్తామనే పద్ధతిలో వారు చెప్పడం జరుగుతుంది. మాకు ఇచ్చిన పార్టీ ఇచ్చిన టార్గెట్ ప్రకారం చూస్తే 2-3 ఎక్కువ ఉత్సాహం కనబడుతున్నది, స్వచ్ఛంగా కనబడుతుంది. ఎందుకు కారణం అంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మలుపులు తిరిగి తెలంగాణ ఉద్యమాతోటి తెలంగాణ సాధించి పెట్టి 14 సంవత్సరాల కాలంలోనే మరి ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని పదవుల త్యాగాలు చేసి. హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్కు చెందిన దాసారం బస్తీలో ఇన్ఛార్జి డాక్టర్